హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనము ఇప్పుడు ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ క్యాంబెరాలో ఉన్నాము. ఈ క్రిస్మస్ హాలిడేస్కి మేము క్యాంబెరా వచ్చాము. సో ఈ వీడియోలో క్యాంబెరాలో ఏమేమి ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్ అవన్నీ కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనము మౌంట్ ఏంద్రైది ఎయిన్స్లీ మౌంట్ ఎయిన్స్లీ అనే లుక్అవుట్ పాయింట్ దగ్గరికి వచ్చాము. సో ఇది చూస్తున్నారు కదా, లుక్అవుట్ చాలా సూపర్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు కొంచెం సన్నీగా ఉంది, మనకి కొంచెం వీడియో తీస్తుంటే కొంచెం అంత బాగా రావట్లేదు. బట్ అయినా కానీ మీకు అంతా కవర్ చేసి చూపిస్తాను. సో ఈ హాలిడేస్ 4 days ఇక్కడ ఉంటున్నాం. మొత్తం విజిటింగ్ ప్లేసెస్ అన్నీ దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు అది కనిపిస్తుంది. ఇది వార్ మెమోరియల్, అది పార్లమెంట్. సో ఇది మొత్తం క్యాన్బెరా సిటీ అన్నమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడైతే వార్ మెమోరియల్, ఆ లాస్ట్ లో పార్లమెంట్. ఇంకా రైట్ సైడ్ ఈ బిల్డింగ్స్ అన్ని సిటీ అన్నమాట. ఇది క్యాన్బెరా మెయిన్ సిటీ. ఈ రైట్ సైడ్ ఉండే బిల్డింగ్స్ అంతా సన్ గ్లేర్ వల్ల నీకు సరిగ్గా కనిపించలేదు కానీ హోల్ ఇదంతా సిటీనే. ఇక్కడే ఆఫీసెస్ అన్ని, ఐటీ ఆఫీసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. చూశారు కదండి, మౌంట్ ఎయిన్స్లీ లుక్అవుట్. క్యాంబెరా కొంచెం విజిట్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్. క్యాంబెరా మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. సో ఇప్పుడైతే మనము లేక్ బాండ్లీ గ్రిఫ్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి మ్యాన్ మేడ్ లేక్ అంట. ఇక్కడ మ్యాన్ మేడ్ లేక్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో ఇది ఒక విజిటింగ్ స్పాట్ అనమాట క్యాన్బెరా వస్తే. సో మనం దీని చుట్టూ కానీ వాక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బోట్ ఏదో ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. బోట్ ఏమన్నా మనకి రైడ్ ఉందా లేదా అని. ఒకవేళ ఉంటే మనం బోట్ రైడ్ కానీ వెళ్ళి ఒక రౌండ్ వేద్దాము. సో డక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు బాగా సన్నీ ఉంది కదా. సో చిన్న చిన్న డక్స్ అన్నీ ఉన్నాయి. మ్యాన్ మేడ్ లేక్ అంటే బట్ చాలా పెద్దగా ఉంది. న్యాచురల్ చాలా బాగా ఫ్లై అవుతుంది అన్నది. లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్. ఓకే, ఇంత పెద్దది మ్యాన్ మేడ్ లేక్ చేశారంటే నాకేమో నమ్మబుద్ధే కావట్లేదు. బట్ చాలా పెద్దగా ఉంది లేక్ అయితే. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏమన్నా రెయిన్ పడిన వాటర్ అన్ని ఇక్కడికి రూట్ చేశారేమో తెలియదు కానీ బట్ లేక్ అయితే చాలా పెద్దగా ఉంది. పెద్ద చెరువు, మన ఊర్లో చెరువు అంటారు కదా, అలాంటి చెరువు లాగా ఉంది. సో ఇక్కడైతే బోట్ రైడింగ్ ఉంది. సో ఇవైతే తొక్కే బోట్స్. ఇక్కడ ఏంటి అవేంటి అలా ఉన్నాయి, అవి కానీ తొక్కేటివే, నలుగురు తొక్కుంటూ పోయేటివే. ముందర ఇద్దరే తొక్కేటివి, అవి ఇద్దరే కూర్చోవచ్చు, ఎన్నికలు కూర్చోవచ్చు. సో బోట్ కాస్ట్ ఎంత అని అడిగి చూసాము. ఇక్కడ ఒక బోట్కి ఇప్పుడు $150 అంట. ఈ మాన్యువల్ లేక్లో ఇప్పుడు $150 ఎందుకు అనేసి ఇంకా నేను తీసుకోలేదు. సో ఇప్పుడు మనకి డిన్నర్ టైం అయింది, డిన్నర్ చేయడానికని వెళ్తున్నాము. గైస్ ఈరోజు మనము ఆస్ట్రేలియా మింట్ దగ్గరకు వచ్చాము. అంటే ఆస్ట్రేలియాలో మనీ ప్రింటింగ్ ఎలా జరుగుతుంది అదంతా చూపిస్తాను. లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఇదే బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆస్ట్రేలియా మింట్ అని మనీ ప్రింటింగ్. సో మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా $1 కాయిన్స్. ఈ పిల్లర్ మొత్తం పిల్లర్ నింపేశారు. థియేటర్, ఇది థియేటర్ ఏదో చూపిస్తారు షోలో. చిన్నప్పటి నుంచి మమ్మల్ని కొట్టి కొట్టి ప్రాక్టీస్ చేసి ఇంత బాగా మాస్ డాడీ మాస్ అని చుట్టూ చుట్టూ నా దోశలు వేసింది చాలులే, దోశలు వేసింది చాలు రా, దోశలు వేస్తుంది మా గోడ మీద. వచ్చాము ఇప్పుడు. సో మ్యూజియం లోపల ఇలా కాయిన్స్ అన్నీ ఇలా పెట్టారు. సో ఇవన్నీ సో ఆస్ట్రేలియా కరెన్సీ ఎలా ఉంటుందో అవన్నీ మనకి చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ వాల్ మీద. సో 20 cents, $1, 50 cents అన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో ఇది వచ్చారు కదా 10 cents, 5 cents. 1788 నుంచి 1810 లో ఉన్న కరెన్సీస్ ఇవి. after all how do you compare the value of Spanish dollar to Indian rupee? 1 cent 2 cents గానే ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడైతే మేము చూడట్లేదు. ఇవి ఓన్లీ 5 cents ఇప్పుడు మినిమం అంట. ఇంతకుముందు ఉండేటువంటి ఇప్పుడు ఉన్నట్టున్నాయి. లేవు నాన్న, మనకి చాలా రేర్ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ లేటెస్ట్ 5 cents వరకు అన్ని లేటెస్ట్ ఆ, సేమ్ డిజైన్ ఎస్డి అని కూడా ఓకే ఉన్నాయేమో, మనమైతే ఇప్పుడు చూడలేము. రేర్ ఆ. సో ఇవన్నీ కాయిన్స్ ఇయర్ టు ఇయర్ ఎలా చేంజ్ అయ్యాయి దాని గురించి అన్నీ మనకి ఇక్కడ గ్యాలరీలో పెట్టారు. వీడియో చేసి సబ్మిట్ చేసాం. ఎన్ని సెన్స్ కాయిన్ చూడండి. 50 రూపీస్ 50 cents. ఇదే 50 cents కాయిన్. నేను డిజైన్ చేశాను. టెస్ట్ కాయిన్స్ ఇప్పుడు ఉండేటివి. డ్రాయింగ్ నుంచి స్టార్ట్ చేసేసి ఓకే, అలా ఫస్ట్ డ్రాయింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రింటింగ్ ఇలా చేశారు. ఇవన్నీ $1, 1 cents, 2 cents, 5 cents, 10 cents, 20 cents, 50 cents. ఇవన్నీ లేటెస్ట్ ఓకే. ఫ్రమ్ 2016 నుంచి చూసావా? ఎప్పటి నుంచి వచ్చాయి? 2016 16 కదా ఇవి. అంటే 2016 16. ఇప్పుడు మనం 25లో 26కి వెళ్తున్నాము. చాలా రేర్ అంతే. ఓకే, ఇవి $1966 $1 ఆ టైంలో ఓల్డ్ ఇవి. $1 నోట్ ఉండే. నోట్ అవును, $1 నోట్ ఉంటుంది కాయిన్ కన్నా ముందా. కాయిన్ కూడా ఉందేమో కానీ $1 నోట్ అయితే ఉంది. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఈడ ఇది 1991 2 cents కాయిన్స్. 2 cent కాయిన్స్ ఆ టైంలో ఉన్నాయి. 91లో ఒలింపిక్ మెడల్స్ కానీ ఉన్నాయి. ఇగో వీళ్ళు విన్ అయ్యారేమో. వీళ్ళు ఒలింపిక్ మెడల్, ఆ మెడల్ కానీ పెట్టారు. ఇక్కడ కూడా $1 కాయిన్స్ అండ్ $2 నోట్. $1 నోట్ కూడా అసలు ఈ $1 కాయిన్ 1966 నుంచి స్టార్ట్ అయినట్టు. రెండు ఒకేసారి. $1 నోట్ 1966, కాయిన్ 1984. 1884. ఈ $2 నోట్ 1966. సో 66 వరకు నోట్స్ ఉండే. నోట్స్ 84 తర్వాత అన్ని నోట్స్ పోయాయి. మళ్ళీ కాయిన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ అనమాట కరెన్సీ అన్ని ప్రింట్ అయ్యేది ఆస్ట్రేలియా కరెన్సీ. బట్ మనం హాలిడే రోజు వచ్చాం కదా, ఇది లీవ్ అనమాట, ఎవరు లేరు లోపల. సో మనం బ్యాడ్ లక్. సో నేను చూపించలేకపోతున్నా కరెన్సీ ఎలా ప్రింట్ అవుతుంది అనేది. బట్ కాయిన్స్ అవన్నీ అయితే ఇక్కడ ఎలా ఓల్డ్ ఎలా ఉన్నాయి, కొత్తగా ఎలా మారాయి అన్నీ అంతా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. కాయిన్స్ ఉన్నాయి ఎక్కడ? అక్కడ ఉన్నాయి. సో ఇది వర్కింగ్ అవుతా ఉంటే బాగుండేది, ఎలా ఉంటాయి అనేది తెలిసేది. సో ఇదైతే గ్రూప్ ఆఫ్ కాయిన్ హాల్ అంటే ఇది. టూల్స్ రూమ్ ఉంది. సో ఇక్కడ అన్ని అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా. సో మెంటింగ్, మాస్టర్ టూలింగ్, టర్నింగ్, గ్రిప్పింగ్, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫంక్షన్ ఏదో చేస్తున్నట్టున్నారు. హాల్ ఇక్కడ కటింగ్ అవుతాయి. కాయిన్స్ అవన్నీ కాయిన్స్ అన్నీ అదే సర్క్యులేటింగ్ కాయిన్ కావాలంటే అటువైపు వెళ్తే బాగా కనిపిస్తుంది. అడిగిపోతాం అన్నీ కటింగ్. సేమ్ కింద మిషన్స్. అవును. సో అక్కడ చూస్తున్నారు కదా కాయిన్స్ ఎన్ని ఉన్నాయో, అన్ని కాయిన్స్ అందులో పడుతాయి అనుకుంటా ప్రింట్ అయిపోయినాక. సో అలా ప్యాకెట్లు వస్తున్నాయి, అలా స్టాంప్ వేసేస్తారు.
సో చూశారు కదా, ఇదంతా కాయిన్ ప్రింటింగ్ ఫ్యాక్టరీ అనమాట. సో మనం ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ విజిటింగ్ పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. సో ఇది ఇంతే అనమాట, ఇక్కడ ఇంకేం లేదు. కాయిన్ ఎలా ప్రింట్ అవుతుంది అంతా, బట్ వర్కింగ్ డేలో వచ్చిందంటే మొత్తం చూపించేవాళ్ళు. సో మనం నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు. సో ఇవన్నీ డిజైన్ కనిపిస్తున్నాయి. ఏందనుకుంటున్నా, అన్ని ఆస్ట్రేలియా కాయిన్స్ అనమాట. ఇలా పెట్టారు వాళ్ళకి బాగా ఫుల్ డిజైన్గా. సో ఇది వచ్చేసి మనం ఓన్గా కాయిన్ ప్రింట్ చేసుకోవచ్చు. మనం $3 వేస్తే మనకి $1 వస్తుంది అంతే. సో $3 వేసాము మేము, $1 వచ్చింది. $1 కదా బుజ్జాడు వచ్చింది, $2. $1. ప్రింట్ అవుతుంది అక్కడ నీ $. సో $1 ప్రింట్ అయిందా? $2. ఇది చూపించి ఇక్కడ. ఓ సూపర్. సో పిల్లర్ కనిపిస్తున్నది కదా, అన్ని గోల్డ్ కాయిన్స్తో. ఇవన్నీ ఆస్ట్రేలియన్ డాలర్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఓల్డ్ పార్లమెంట్ అంట. ఇంతకుముందు ఈ పార్లమెంట్ యూజ్ చేసేవాళ్ళు. సో మనం అయితే ఫస్ట్ ఇప్పుడు కొత్త పార్లమెంట్ దగ్గరికి వెళ్దాము. ఓల్డ్ పార్లమెంట్ చూడడానికి కూడా లేదు. సో మనం ఇప్పుడే ఆస్ట్రేలియా పార్లమెంట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం, పార్లమెంట్ లోపలికి. పార్లమెంట్ ఎలా ఉంది అంతా చూద్దాము. సో లోపలికి వెళ్తున్నాము. సో ముందరున్నాను అనమాట, పార్లమెంట్ ముందర ఇప్పుడు. సో పార్లమెంట్ చాలా దూరం నుంచి ఇలా కనిపిస్తుంది. మనం ఒక 1/2 కిలోమీటర్ నడవాలి ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆస్ట్రేలియా పార్లమెంట్. చూస్తున్నారు కదా, మనం నడుచుకుంటూ దగ్గరికి వెళ్తున్నాము. సో పార్లమెంట్ పైకి కానీ ఎక్కేటట్టే ఉన్నారు జనాలు, అయితే పైన కానీ ఉన్నారు. మనం వెళ్దాం ఇప్పుడు అక్కడ పైకి కానీ. సో ఇదే అనమాట పార్లమెంట్ హౌస్. మనం దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు పార్లమెంట్ హౌస్ దగ్గరికి. ఇక్కడ స్విమ్మింగ్ చేయకూడదు. సో ఇక్కడ పార్లమెంట్ హౌస్ ముందర ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇదేనా ఎంట్రన్స్? బ్యాక్ సైడ్ అటుపక్క ఉందా ఏమో తెలీదు. సో లోపలికి జనాలు అయితే పోతున్నారు. మనం కానీ అక్కడ లోపలికి వెళ్దాము. ఇక్కడ ఒక 2 ఫోటోలు తీసుకొని. సో పార్లమెంట్ హౌస్ ముందర నిలబెడితే ఇలా వార్ మెమోరియల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం పార్లమెంట్ హౌస్ లోపలికి వచ్చామన్నమాట. ఇదే పార్లమెంట్ హౌస్ లోపల ఇలా ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్స్ అంతా ఎక్కడ కూర్చుంటారో అది కానీ చూపిస్తాను. అది ఏమన్నా వీళ్ళు అలౌ చేస్తే. సో ఇక్కడ అంతా మనకి ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఫోటోస్ అన్నీ ఉన్నాయన్నమాట.
దీనికి బ్లాక్ ఫ్రేమ్ ఉంటుంది, గోల్డ్ ఫ్రేమ్ అలా డిఫరెంట్ ఫ్రేమ్స్. ఫ్రేమ్ ఇస్ డిఫరెంట్. క్వీనే కదా. ఓ క్వీన్. సో ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. ఈయన మనం వచ్చినప్పుడు ఉండే 2016 ఆ టైంలో. ఈయన ఉన్నప్పుడు మనం లేము ప్రైమ్ మినిస్టర్. ఇదేనమాట పార్లమెంట్ హౌస్, ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్. మేము లోపలికి అంతా అలౌ చేశారనమాట. లోపలికి ఇదంతా చూస్తున్నారు కదా. సో మనం ఇప్పుడైతే పార్లమెంట్ హౌస్ రూఫ్ పైకి వచ్చేసామన్నమాట. పైన నుంచి చూద్దాము ఎలా ఉంది అన్నది. ముందరంతా ఇలా కనిపిస్తుంది పైన నుంచి. సో పార్లమెంట్ హౌస్ రూఫ్ పైన నుంచి. ఇది వచ్చేసి సెనేటర్స్ హౌస్ అన్నమాట. అక్కడ పార్లమెంట్ చూసాము. సో ఒక ఎండ్లో సెనేటర్స్ ఉంది, ఒక ఎండ్లో పార్లమెంట్ ఉంది. సో ఇద్దరు పార్లమెంటియన్స్ ఇక్కడ ఉన్నారు చూడు, సెనేటర్స్. వీళ్ళిద్దరు సెనేటర్స్. సో మనం ఇప్పుడు ఆస్ట్రేలియా నేషనల్ మ్యూజియం దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదంతా మ్యూజియం ఏరియా. సో లోపలికి వెళ్తా ఉన్నాను అనమాట. సో నేషనల్ మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. సో నేషనల్ మ్యూజియం గ్యాలరీ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు నేను. సో మనం ఇప్పుడు ఆస్ట్రేలియా వార్ మెమోరియల్ దగ్గరికి వచ్చాము. సో దాని ముందరే నిలబడి ఉన్నాను ఇప్పుడు. సో లోపలికి వెళ్దాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ 20 minutesలో క్లోజ్ అవుతుందంట. లోపలికి వెళ్దాము. Excuse me, sorry, you can't have him sitting. 2 minutes silence ఇస్తారు. సైలెంట్ అంటే ఓకే, ఎవ్రీ డే రిమెంబరెన్స్ చేసుకుంటారు 2 minutes. ఎవ్రీ డే డిఫరెంట్ పర్సన్. అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఓకే. అలా ఎవ్రీ డే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్
ఏంది ఇది 25th ఏప్రిల్ నుంచి అలాగే మరుగుతుందా? అంటే ఫుల్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసారు. సో ఎవరు డాలర్స్గానే వేసారు ఇక్కడ. Mura. Ako man i-announce ko naman. Announce na ng tao. లైట్లు పడతాయి అనుకుంటా రాత్రిపూట. Ano yung tao dali? అంటే ఇది హైలైట్ చేయడానికి రోల్ ఆఫ్ ఆనర్ కొడితే రోల్ ఆఫ్ ఆనర్ హైలైట్ అయింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, అదే అర్థం. ఇది ఆఫ్ కట్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఇది లెవెల్ 1. సో నొక్కుంటూ పట్లే. యాంజియాక్ యాట్రియంకి వెళ్ళు. ఓపెన్స్ ఇన్ 2026 అంటే ఇంకోటి హాల్ ఏదో ఓపెన్ అవుతుంది. నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.